ప్రజా సమస్యలు పార్టీ సిద్ధాంతాన్ని చర్చించుకొని సమీక్షించుకొని గతాన్ని నుంచి భవిష్యత్తుకు ఒక స్ఫూర్తి పొందాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. మిత్రులారా, మనందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రానికంటే ముందు పుట్టలేదు. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్నీ కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీలుగా తయారవుతున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఐడియాలజికల్ కనెక్ట్, భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎత్తుకుతే గ్రామీణ ప్రాంతాలలో, పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన అనే సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ ఈరోజు వికారాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షుల శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికీ పార్టీ యొక్క విధానమే కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. అందుకే ఈ శిక్షణ అనేది 10 రోజులు ఇక్కడ ఉండడం అనేది మీరు శిక్షగా భావిస్తే దీనివల్ల సున్నా ప్రయోజనం. ఈ శిక్షణ అనేది మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రజా సమస్యల పరంగా మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీ అవకాశాలు మెరుగుపడడానికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అప్పుడే మిత్రులు మా సెల్ ఫోన్లో సిగ్నల్ రావడం లేదు అన్న ఆలోచన చేస్తున్నారు. కొంతకాలం మీకు సిగ్నల్ లేకపోతే ప్రజలతో ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒక గొప్ప అనుభూతి. మొదటి రోజు అలా అనిపిస్తుంది, రెండవ రోజుకు అలవాటు అవుద్ది, మూడవ రోజుకు అదే ఇష్టం అవుద్ది. కాబట్టి మీరందరూ, మనమందరం, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు ఎవరైనా, ఎవరికి వారసత్వంగా హోదాలు రాలేదు, వారసత్వంగా హోదా రావడానికి అవకాశం ఉన్న వైఎస్ షర్మిల గారి వేదిక మీద ఉన్నారు, కానీ వారసత్వంగా వారేది తీసుకోలే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి, జాతికి అంకితం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని
ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీసిండ్రు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్ద లాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తున్నారు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు, ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన,
పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు, మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్ళగలిగినాము. మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను వేసుకునే ముందు డిజిటల్ మెంబర్షిప్, అంతకుముందు మెంబర్షిప్ బుక్లు ఇస్తే ఊర్లో కూర్చొని ఒక నాయకుడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళందరి పేర్లు రాసి మెంబర్షిప్లు ఇచ్చేది. అట్లా కాదు, డిజిటల్ మెంబర్షిప్ చేయాలని ఏఐసిసి ఆదేశించినప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి మనిషిని కలవండి, చేరతామన్న వాళ్ళనే పార్టీలో చేరించుకోండి అని చెబితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త అనేసి మనం పంపించి 119 నియోజకవర్గాలలో ఒక క్రమ పద్ధతిలో మెంబర్షిప్ చేస్తే 42 లక్షల మెంబర్షిప్లు మనకు అయినాయి. సరిగ్గా 60 రోజుల్లో 42 లక్షల మందిని పార్టీలో డిజిటల్ మెంబర్షిప్ చేసినాము. ఢిల్లీకి అనుమానం వచ్చింది వీళ్ళు ఊరికే ఏదైనా ఈ వివరాలు సేకరించినామని. దాంట్లో ఇంటి పేరు, సొంత పేరు, ఊరు పేరుతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా, అందులో మొబైల్ నెంబర్తో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ మెంబర్షిప్ ఆమోదించేటట్టు మనం యాప్ తయారు చేసినాం. ర్యాండమ్గా కొన్ని వేల ఫోన్లకు మన వాళ్ళు ఏఐసిసి నుంచి క్రాస్ చెక్ చేసిండ్రు ఈ నెంబర్ సభ్యత్వం ఏమైనా బోగస్ ఉందా లేకపోతే నిజమేనా అని. 100% పర్ఫెక్ట్ మెంబర్షిప్ వచ్చింది. అత్యధికంగా చేసిన వాళ్ళకు, ఏ గ్రామంలో అత్యధికంగా చేసిండ్రో ఆ గ్రామాల మెంబర్షిప్ చేసిన సభ్యులను మనం గాంధీ భవన్ పిలిపించి వాళ్ళకి శాల్వా కప్పి సన్మానం చేసి రాహుల్ గాంధీ గారితో ప్రతి ఇండివిజువల్కి ఒక ఫోటో తీయించడం జరిగింది. ఈరోజు పార్టీ సభ్యత్వం బాగా చేసి పార్టీ గౌరవాన్ని పెంచిన పనిచేసిన వాళ్లకు రాహుల్ గాంధీ గారిని ఆనాడు గాంధీ భవన్లో మనం కల్పించడం జరిగింది. మహేష్ గౌడ్ గారు ఆ రోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేసింది.